మిగతా వార్తల్లో ఈ సర్కారు ఏడాదైనా ఉంటుందో ఉండదో, ప్రజలు అప్పుడప్పుడు లిల్లీపుట్ గాళ్ళకి అధికారం ఇస్తారు. 10 ఏళ్లుగా తాగుబోతులకు అధికారం ఇచ్చినాం కదా, 10 ఏళ్లుగా ఫామ్ హౌజ్లో వండుకునే ఒక తాగుబోతుకు అధికారం ఇచ్చినాం కదా. అసెంబ్లీ ఎన్నికల్లో చేసిన తప్పు పార్లమెంట్ ఎలక్షన్స్లో చేయొద్దు. 127 అడుగుల అంబేద్కర్ విగ్రహం పెడితే కనీసం దండయ్యరా? మరి నేను కట్టిన సెక్రటేరియట్లో ఎట్లా కూర్చుంటారు? నీ అయ్యే సొమ్ము, నీ ఫామ్ హౌస్లో ఉన్న భూమి అమ్మి, లేకపోతే నువ్వు పంట పండించేమైనా సెక్రటేరియట్ కట్టినవా? లేదు కదా. ప్రజల సొమ్ముతో కట్టినావు, అందులో సగం కరప్షన్ చేసినావు. నీ కొడుకు దాదాపు 200-300 కోట్ల రూపాయలు టెండర్ లేకుండా నామినేషన్ పద్ధతిలో కంప్యూటర్లు, కీబోర్డులు, మౌస్ పాయింటర్స్ ఇవన్నీ కొనుగోలు చేసిండో. నామినేషన్ పద్ధతిలో 270-300 కోట్ల రూపాయల స్కామ్కి పాల్పడ్డాడు. నేను కట్టిన సెక్రటేరియట్, నీ అయ్య సొమ్ముతో కట్టిన సెక్రటేరియట్లో మీ తాత సంపాదించింది కట్టినావు. ఎవడు ఈ గవర్నమెంట్ గూలగొట్టే ప్రయత్నం చేసేది? ఎందుకు గూలగొడతారు? ఎవడు గూలగొడతాడు? నీలాంటి దొంగలు మాట్లాడే మాటలతో వాళ్ళు ఈజీ అయిపోయింది. అగో అంటున్నాడు, అందుకే మేము గేట్లు ఎత్తినామని వాళ్ళు అంటున్నారు. ఈ మాఫియా అంతా కలిసిపోయింది రాష్ట్రంలో. ఈ పార్టీ ఆ పార్టీ, ఒకటే పార్టీ ఉన్న తెలంగాణలో ఒక అధికార పార్టీ మాత్రమే ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వంపై దండయాత్ర చేస్తాం, బీఆర్ఎస్ కార్యకర్తలను వేధిస్తున్న పోలీసులు అంతు చూస్తాం, 2 లక్షల రుణమాఫీ ఓ బోగస్, కాంగ్రెస్ హామీలపై రాష్ట్ర వ్యాప్త పోస్ట్ కార్డు ఉద్యమం చేస్తామని ప్రకటన. సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్లో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ. కేసీఆర్పై ఈసీ సీరియస్ అట, కుక్కల కొడుకుల్లారా, చవట, దద్దమ్మ, లత్కోర్ పదాల వాడకంపై ఆగ్రహం, రేపు ఉదయం 11 గంటలకల్లా వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేసిందట. ఇవేమున్నాయి? ఇంక చాలా చిన్న చిన్న పదాలు ఇవి. ఈయన తిట్టిన భాషని మనం ఇంకా పెద్ద పెద్దగా చూడవచ్చు.